బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలో ఫైటింగ్ జరగడం చర్చగా మారింది. సుమారు 100 మంది కూల్ డ్రింక్ సీసాలతో దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గతంలో జరిగిన గొడవలో మాట్లాడుకునేందుకు పిలిచి గంజాయి మత్తులో తమపై దాడి చేశారని ఓ వర్గం చెబుతోంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సాగర్, అసలు ఎందుకు గొడవ జరిగింది? గతంలో ఏ గొడవ గురించి సెటిల్మెంట్ కోసం ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఈ విధంగా కూడుకోవడం జరిగింది? అసలు ఇప్పుడు ఎందుకు గొడవ జరిగింది? పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేశారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఒక 100 మంది గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు అంటే కూల్ డ్రింక్ బాటిళ్లతో దాడులు చేసుకుని విచక్షణ రహితంగా దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురైన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ రెండు గ్యాంగులకు మధ్య కొంత విభేదాలు, గతంలో కూడా ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరగడంతో ఈ నేపథ్యంలోనే మరోసారి వివాదం తలెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక గ్యాంగ్, ఒక వర్గానికి సంబంధించిన వారంతా ఒక గ్యాంగ్ ను టార్గెట్ చేస్తూ వారిపైన విచక్షణ రహితంగా దాడులు చేశారు. గంజాయి మత్తులో తమ పైన దాడులు చేశారంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. స్థానిక రాజకీయ నేతల అండదండలతో పోలీసుల సపోర్ట్ తో తమ పైన దాడులు జరుగుతున్నాయంటూ మరో వర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ రెండు వర్గాలకు సంబంధించిన గొడవ విషయంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రెండు గ్యాంగ్లకు సంబంధించిన స్థానిక రాజకీయ నేతలు ఎవరు అన్న దానిపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. మరి గతంలో గొడవలు ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ తరహా గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ గొడవలకు ప్రధాన కారణాలు ఏంటి అన్న అంశాలు కూడా పోలీసుల విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. రత్న. రైట్ సాగర్, సుమారు 100 మంది ఈ గొడవలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే కూల్ డ్రింక్ సీసాలతో కూడా దాడికి జరిగినట్లు కూడా తెలుస్తున్న క్రమంలో అసలు ఈ 100 మందిలో స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా స్థానిక యువత రెండు టీంల లాగా ఉంటారు. జనరల్ గా వీళ్ళు రెగ్యులర్ గా అంటే పరిగి పరిసర ప్రాంతాల్లోనే ఉండే వాళ్ళంతా అని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలకు మధ్య గతంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే నిన్న మరోసారి గొడవ జరిగింది. ఈ గొడవ జరిగిన నేపథ్యంలోనే కూల్ డ్రింక్ సీసాలతో దాడులు చేస్తున్నారు. అనంతరం మరోసారి వివాదం తలెత్తడంతో గంజాయి మత్తులో వచ్చి తమ పైన దాడులు చేశారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తం ఘటనపైన అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు గ్యాంగ్ల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.